ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మనకు ఐఎన్ఎస్ హిమగిరి ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు ఐఎన్ఎస్ నీలగిరి అంటే శివాలిక్ క్లాస్ ప్రాజెక్ట్ 17కి అడ్వాన్స్డ్గా ప్రాజెక్ట్ 17Aని తీసుకురావడం జరిగింది. దాంట్లో మనకి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమాద్రి, ఐఎన్ఎస్ హిమగిరి అని చెప్పేసి ఇప్పుడు ఐఎన్ఎస్ హిమగిరి ఏదైతే ఉందో ఇది కమిషన్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ ఏంటనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. నేమ్ వచ్చేసి హిమగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. అఫీషియల్ నేమ్ వచ్చేసి యార్డ్ 3022. ఓకే, సో నీలగిరి క్లాస్కి సంబంధించింది ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17 వచ్చేసి శివాలిక్ క్లాస్కి సంబంధించింది. సో దానికి అడ్వాన్స్డ్గా ఫైటర్ ఫ్రిగేట్స్ కావాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి నీలగిరి క్లాస్లో బిల్డ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇండిజినస్గా బిల్డ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ 17Aలో భాగంగా. సో బిల్డ్ చేసింది ఎవరు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ, కోల్కతా బేస్డ్ సంస్థ. ఇది నిర్మించడం జరిగింది. సో రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ టు ది ఇండియన్ నేవీ. ఓకే, నేమ్డ్ ఆఫ్టర్ ది ఫార్మర్ ల్యాండర్ క్లాస్ అయినటువంటి ఐఎన్ఎస్ హిమగిరి ఆల్రెడీ లెండర్ క్లాస్కి సంబంధించింది. ఇప్పుడు ఈ నీలగిరి క్లాస్కి సంబంధించి కూడా అదే పేరు పెట్టడం జరిగింది. సో ఈ ఫార్మర్ అంతకుముందు ఉన్నటువంటి ఐఎన్ఎస్ హిమగిరి ఏదైతే ఉందో అది 2005లో డీకమిషన్ అవ్వడం జరిగింది. ఓకే, తర్వాత అడ్వాన్స్డ్ కేపబిలిటీస్ దీని గురించి కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ సూపర్సోనిక్ యాంటీ షిప్స్, అదేవిధంగా ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ని క్యారీ చేసే కేపబిలిటీ ఉంది. బ్రహ్మోస్ మిసైల్స్ని బేసిక్గా క్యారీ చేస్తుంది. అదేవిధంగా బారక్ 8 ఏదైతే ఉందో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ ఏరియల్ థ్రెట్స్. ఓకే, దీన్ని కూడా క్యారీ చేస్తుంది. స్టెల్త్ క్యాంబర్డ్స్, ఎస్పెషల్లీ స్టెల్త్ క్యాంబర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంప్రూవ్డ్ రాడార్ క్రాస్ సెక్షన్ రిడక్షన్, అదేవిధంగా ఈక్విప్డ్ విత్ ది క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్. సో బేసిక్గా స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటంటే శత్రు దేశాలకి కనిపించకుండా, శత్రు దేశాల రాడార్కి ఏదైతే ఉందో ఆ రాడార్కి చిక్కకుండా దీని యొక్క స్పెషాలిటీ అనమాట. అదేవిధంగా శత్రు దేశాల యొక్క ఏవైతే ఇవి ఉంటాయో, షిప్స్ ఉంటాయో ఐఎన్ఎస్ ఇలాంటి, సో నావిక్ రిలేటెడ్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 17A షిప్స్లో వచ్చేసి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అనమాట. ఓకే, సో ఇది శివాలిక్ క్లాస్ ఏదైతే ప్రాజెక్ట్ 17లో భాగంగా శివాలిక్ క్లాస్ నిర్మించాం కదా, దీనికి అడ్వాన్స్డ్గా ప్రాజెక్ట్ 17Aని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.